Hello friends, welcome to my channel All in One Telugu to English. డైలీ యూజ్ 1000 సెంటెన్సెస్లో భాగంగా ఈ వీడియోలో 351, 360 అంటే ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మరియు ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1లో స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు, స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు ఈ చిన్న వాక్యంతో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రతి దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆల్వేస్ స్పీక్ ట్రూత్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఆల్వేస్ స్పీక్ ట్రూత్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఏమి జరిగినా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడు. స్పీక్ ట్రూత్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పీపుల్. స్పీక్ ట్రూత్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పీపుల్. ప్రజలతో నమ్మకాన్ని పెంచుకోవడానికి నిజం మాట్లాడు. ఈ విధంగా ప్రతి దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది పార్ట్ 1లో. మరి పార్ట్ 2లో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. యు మస్ట్ డాష్ ద ట్రూత్ ఇన్ కోర్ట్. నువ్వు కోర్టులో నిజం చెప్పాలి. ఆప్షన్స్ లై, స్పీక్, ఫర్గెట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి ఆన్సర్ చేయండి. నేను మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను. యు మస్ట్ స్పీక్ ద ట్రూత్ ఇన్ కోర్ట్. ఈ విధంగా పార్ట్ 2 ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 3. ఎల్లప్పుడూ నిజం మాట్లాడు. ఎల్లప్పుడూ నిజం మాట్లాడు. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ధైర్యంగా నిజం మాట్లాడు. ధైర్యంగా నిజం మాట్లాడు. స్పీక్ ట్రూత్ కరేజియస్లీ. ఈ విధంగా మళ్ళీ ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కాబట్టి ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు. స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు. ఆల్వేస్ స్పీక్ ట్రూత్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఏమి జరిగినా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడు. స్పీక్ ట్రూత్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పీపుల్. ప్రజలతో నమ్మకాన్ని పెంచుకోవడానికి నిజం మాట్లాడు. ఈ విధంగా పార్ట్ 1 కంటిన్యూ చేయండి. డోంట్ లై, అబద్ధం చెప్పవద్దు. డోంట్ లై, అబద్ధం చెప్పవద్దు. నేను ప్రతి వాక్యాన్ని 2 సార్లు చెప్తాను. ఫస్ట్ టైం వినండి, సెకండ్ టైం నాతో పాటుగా రిపీట్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. డోంట్ లై టు యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. డోంట్ లై టు యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. నీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అబద్ధం చెప్పవద్దు. నీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అబద్ధం చెప్పవద్దు. డోంట్ లై టు హైడ్ యువర్ మిస్టేక్స్. నీ తప్పులను దాచడానికి అబద్ధం చెప్పవద్దు. డోంట్ లై టు హైడ్ యువర్ మిస్టేక్స్. నీ తప్పులను దాచడానికి అబద్ధం చెప్పవద్దు. నెక్స్ట్ స్పీక్ స్లోలీ, మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ, మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ సో దట్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్ యూ. స్పీక్ స్లోలీ సో దట్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్ యూ. అందరికీ అర్థమయ్యేలా మెల్లగా మాట్లాడు. అందరికీ అర్థమయ్యేలా మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ వెన్ యూ గివ్ ఏ స్పీచ్. స్పీక్ స్లోలీ వెన్ యూ గివ్ ఏ స్పీచ్. నువ్వు ప్రసంగం ఇచ్చేటప్పుడు మెల్లగా మాట్లాడు. నువ్వు ప్రసంగం ఇచ్చేటప్పుడు మెల్లగా మాట్లాడు. నెక్స్ట్ స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ సో ద లాస్ట్ పర్సన్ కెన్ హియర్. స్పీక్ లౌడ్లీ సో ద లాస్ట్ పర్సన్ కెన్ హియర్. చివరి వ్యక్తికి కూడా వినిపించేలా గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ వైల్ ఆన్సరింగ్ ఇన్ ద వైవా. స్పీక్ లౌడ్లీ వైల్ ఆన్సరింగ్ ఇన్ ద వైవా. వైవాలో సమాధానం చెప్పేటప్పుడు గట్టిగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్, జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్, జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ వెన్ యూ టాక్ టు అదర్స్. ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాటలను జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ వెన్ యూ టాక్ టు అదర్స్. ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాటలను జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ డ్యూరింగ్ సీరియస్ డిస్కషన్స్. తీవ్రమైన చర్చల సమయంలో నీ మాటలను జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ డ్యూరింగ్ సీరియస్ డిస్కషన్స్. తీవ్రమైన చర్చల సమయంలో నీ మాటలను జాగ్రత్తగా మాట్లాడు. థింక్ బిఫోర్ స్పీకింగ్, మాట్లాడే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీకింగ్, మాట్లాడే ముందు ఆలోచించు. ఆల్వేస్ థింక్ బిఫోర్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. నలుగురిలో మాట్లాడే ముందు ఎల్లప్పుడూ ఆలోచించు. ఆల్వేస్ థింక్ బిఫోర్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. నలుగురితో మాట్లాడే ముందు ఎల్లప్పుడూ ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీకింగ్ ఇన్ యాంగర్. థింక్ బిఫోర్ స్పీకింగ్ ఇన్ యాంగర్. కోపంలో మాట్లాడే ముందు ఆలోచించు. కోపంలో మాట్లాడే ముందు ఆలోచించు. ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపో.
ఫర్గెట్ ఇట్ దాన్ని మర్చిపో. ఫర్గెట్ ఇట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ నౌ. దాన్ని మర్చిపోయి ఇప్పుడు నీ భవిష్యత్తుపై దృష్టి పెట్టు. ఫర్గెట్ ఇట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ నౌ. దాన్ని మర్చిపోయి ఇప్పుడు నీ భవిష్యత్తుపై దృష్టి పెట్టు. ఫర్గెట్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ డ్రీమ్ అండ్ మూవ్ ఆన్. దాన్ని ఒక చెడు కలగా మర్చిపోయి ముందుకు సాగు. ఫర్గెట్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ డ్రీమ్ అండ్ మూవ్ ఆన్. దాన్ని ఒక చెడు కలగా మర్చిపోయి ముందుకు సాగు. నెక్స్ట్, రిమెంబర్ దిస్. ఇది గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్. ఇది గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్ లెసన్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఈ పాఠాన్ని నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్ లెసన్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఈ పాఠాన్ని నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్ పాస్వర్డ్ ఫర్ ఫ్యూచర్ లాగిన్. రిమెంబర్ దిస్ పాస్వర్డ్ ఫర్ ఫ్యూచర్ లాగిన్. భవిష్యత్తులో లాగిన్ అవ్వడానికి ఈ పాస్వర్డ్ను గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో లాగిన్ అవ్వడానికి ఈ పాస్వర్డ్ను గుర్తుపెట్టుకో. నెక్స్ట్, టేక్ కేర్. జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎవ్రీడే. ప్రతిరోజు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎవ్రీడే. ప్రతిరోజు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్ వైల్ క్రాసింగ్ ద బిజీ స్ట్రీట్. రద్దీగా ఉండే వీధిని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ వైల్ క్రాసింగ్ ద బిజీ స్ట్రీట్. రద్దీగా ఉండే వీధిని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు. డోంట్ వరీ. కంగారు పడకు లేదా బాధపడకు. డోంట్ వరీ. కంగారు పడకు లేదా బాధపడకు. సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాము. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సూన్. కంగారు పడకు, త్వరలోనే అంతా మంచిగా జరుగుతుంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సూన్. కంగారు పడకు, త్వరలోనే అంతా మంచిగా జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ ద ఫైనల్ రిజల్ట్స్. డోంట్ వరీ అబౌట్ ద ఫైనల్ రిజల్ట్స్. తుది ఫలితాల గురించి కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ ద ఫైనల్ రిజల్ట్స్. తుది ఫలితాల గురించి కంగారు పడకు. ఈ విధంగా పార్ట్ 1 ఉంటుంది. నౌ పార్ట్ 2. యు మస్ట్ డాష్ ద ట్రూత్ ఇన్ కోర్ట్. నువ్వు కోర్టులో నిజం చెప్పాలి. యువర్ ఆప్షన్స్: లై, స్పీక్, ఫర్గెట్. యు మస్ట్ స్పీక్ ద ట్రూత్ ఇన్ కోర్ట్. నెక్స్ట్, నెవర్ డాష్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణ స్నేహితుడికి ఎప్పుడు అబద్ధం చెప్పవద్దు. లై, స్పీక్, రిమెంబర్. నెవర్ లై టు యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణ స్నేహితుడికి ఎప్పుడు అబద్ధం చెప్పవద్దు. ప్లీజ్ డాష్ స్లోలీ సో ఐ కెన్ రైట్ డౌన్ నోట్స్. నేను నోట్స్ రాసుకోవడానికి దయచేసి మెల్లగా మాట్లాడు. లౌడ్లీ, స్పీక్, రన్. ప్లీజ్ స్పీక్ స్లోలీ సో ఐ కెన్ రైట్ డౌన్ నోట్స్. నేను నోట్స్ రాసుకోవడానికి దయచేసి మెల్లగా మాట్లాడు. యూ నీడ్ టు స్పీక్ డాష్ ఆన్ స్టేజ్ సో ఎవ్రీవన్ హియర్. అందరికీ వినిపించేలా నువ్వు స్టేజ్ మీద గట్టిగా మాట్లాడాలి. స్లోలీ, లౌడ్లీ, సాఫ్ట్లీ. యూ నీడ్ టు స్పీక్ లౌడ్లీ ఆన్ స్టేజ్ సో ఎవ్రీవన్ హియర్స్. ఆల్వేస్ డాష్ యువర్ వర్డ్స్ డ్యూరింగ్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ సమయంలో ఎల్లప్పుడూ నీ మాటలను జాగ్రత్తగా వాడు. ఫర్గెట్, మైండ్, లూజ్. ఆల్వేస్ మైండ్ యువర్ వర్డ్స్ డ్యూరింగ్ అన్ ఇంటర్వ్యూ. నెక్స్ట్, యూ షుడ్ డాష్ బిఫోర్ స్పీకింగ్ టు యువర్ బాస్. నీ బాస్తో మాట్లాడే ముందు నువ్వు ఆలోచించాలి. థింక్, ఫర్గెట్, క్రై. యూ షుడ్ థింక్ బిఫోర్ స్పీకింగ్ టు యువర్ బాస్. జస్ట్ డాష్ ద పాస్ట్ మిస్టేక్స్ అండ్ స్టార్ట్ ఫ్రెష్ టుడే. గతంలో చేసిన తప్పులను మర్చిపోయి ఈ రోజు కొత్తగా ప్రారంభించు. రిమెంబర్, ఫర్గెట్, లెర్న్. జస్ట్ ఫర్గెట్ ద పాస్ట్ మిస్టేక్స్ అండ్ స్టార్ట్ ఫ్రెష్ టుడే. నెక్స్ట్, ఆల్వేస్ డాష్ యువర్ కీ పాయింట్స్ ఫర్ ద ఎగ్జామ్. పరీక్ష కోసం నీ ముఖ్యమైన పాయింట్లను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. ఫర్గెట్, రిమెంబర్, లీవ్. ఆల్వేస్ రిమెంబర్ యువర్ కీ పాయింట్స్ ఫర్ ద ఎగ్జామ్. నెక్స్ట్, ప్లీజ్ డాష్ కేర్ ఆఫ్ యువర్ యంగ్ చిల్డ్రన్.
దయచేసి నీ చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకో. టేక్, గివ్, త్రో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యంగ్ చిల్డ్రన్. డోంట్ డాష్ అబౌట్ మనీ రైట్ నౌ. ఇప్పుడు డబ్బు గురించి కంగారు పడకు. స్పీక్, వరీ, రిమెంబర్. డోంట్ వరీ అబౌట్ మనీ రైట్ నౌ. ఇది పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 3లో ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్పినట్లుగా మళ్ళీ చెప్పండి. ఇది పార్ట్ 3. పార్ట్ 3లో ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఎల్లప్పుడూ నిజం మాట్లాడు. ఎల్లప్పుడూ నిజం మాట్లాడు. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ధైర్యంగా నిజం మాట్లాడు. ధైర్యంగా నిజం మాట్లాడు. స్పీక్ ట్రూత్ కరేజియస్లీ. స్పీక్ ట్రూత్ కరేజియస్లీ. ఎవరితోనూ అబద్ధం చెప్పవద్దు. ఎవరితోనూ అబద్ధం చెప్పవద్దు. డోంట్ లై టు ఎనీవన్. డోంట్ లై టు ఎనీవన్. నాతో అబద్ధం చెప్పవద్దు. నాతో అబద్ధం చెప్పవద్దు. డోంట్ లై టు మీ. డోంట్ లై టు మీ. అందరికీ అర్థమయ్యేలా మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ సో ఎవ్రీవన్ అండర్స్టాండ్స్. అందరికీ అర్థమయ్యేలా మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ సో ఎవ్రీవన్ అండర్స్టాండ్స్. ఫోన్లో మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ ఆన్ ద ఫోన్. ఫోన్లో మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడు. స్పీక్ స్లోలీ ఆన్ ద ఫోన్. అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ ఫర్ ఎవ్రీవన్ టు హియర్. అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ ఫర్ ఎవ్రీవన్ టు హియర్. తరగతి గదిలో గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. తరగతి గదిలో గట్టిగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ వెన్ స్పీకింగ్ టు ఎల్డర్స్. పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ వెన్ స్పీకింగ్ టు ఎల్డర్స్. కోపంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ యాంగ్రీ. కోపంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మైండ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ యాంగ్రీ. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీకింగ్ వన్స్. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీకింగ్ వన్స్. సమాధానం చెప్పే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీకింగ్ యువర్ ఆన్సర్. సమాధానం చెప్పే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీకింగ్ యువర్ ఆన్సర్. జరిగిన దాన్ని మర్చిపో. జరిగిన దాన్ని మర్చిపో. ఫర్గెట్ వాట్ హ్యాపెన్. ఫర్గెట్ వాట్ హ్యాపెన్. జరిగిన దాన్ని మర్చిపో. ఆ చిన్న విషయాన్ని మర్చిపో. ఆ చిన్న విషయాన్ని మర్చిపో. ఫర్గెట్ దట్ స్మాల్ మ్యాటర్. ఫర్గెట్ దట్ స్మాల్ మ్యాటర్. ఈ ముఖ్యమైన నియమాన్ని గుర్తుపెట్టుకో. ఈ ముఖ్యమైన నియమాన్ని గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ రూల్. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ రూల్. నా సలహాను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. ఆల్వేస్ రిమెంబర్ దిస్ అడ్వైజ్. నా సలహాను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. ఆల్వేస్ రిమెంబర్ దిస్ అడ్వైజ్. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ డ్యూరింగ్ ద జర్నీ. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ డ్యూరింగ్ ద జర్నీ. నీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. చిన్న విషయాలకు కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ స్మాల్ థింగ్స్. చిన్న విషయాలకు కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ స్మాల్ థింగ్స్. పరీక్షల గురించి కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ ఎగ్జామ్స్. పరీక్షల గురించి కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ ఎగ్జామ్స్. సో ఇదండి ఈ వీడియో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.